నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ముఠా దురుద్దేశపూరిత కుట్రను సిట్ కోర్టు ముందు ఉంచింది. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది జోగి రమేషేనని స్పష్టం చేసింది. కూటమి సర్కారుపై బురద చల్లేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం అద్దేపల్లి జనార్దన్ రావును పావుగా వాడుకున్నట్లు అభియోగ పత్రంలో వెల్లడించింది. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైసీపీ నేత జోగి రమేషేనని సిట్ నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు 3 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టి పావుగా వాడుకుని నేరపూరిత కుట్ర నడిపించినట్లు గుర్తించింది. ఈ నకిలీ మకిలీని కూటమి ప్రభుత్వానికి పుయ్యాలనే దురుద్దేశంతో కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం, అంతకుముందే జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివన్నీ జోగి రమేష్ చేశారని తెలిపింది. తాజాగా విజయవాడలోని కోర్టుకు సమర్పించిన 55 పేజీల ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ ఈ వివరాలన్నింటినీ ప్రస్తావించింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుతో పాటు నకిలీకంటి రవి, బదల్ దాస్, ప్రదీప్ దాస్, దొండేటి శ్రీనివాసారెడ్డి, అంగలూరు వెంకట కళ్యాణ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావుపై సిట్ అభియోగాలు మోపింది. నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. జోగి రమేష్, జనార్దన్ రావు కుటుంబాలు చిన్నతనం నుంచే ఇబ్రహీంపట్నంలో ఒకే చోట ఉండేవని అభియోగ పత్రంలో సిట్ తెలిపింది. వీరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని జోగి రమేష్, ఆయన సోదరుడు జోగిరాము 2006-2019 మధ్య స్వర్ణబార్లో భాగస్వామ్యులని వివరించింది. 2019లో దాని పేరు చెర్రీస్ బార్ గా మార్చారని తెలిపింది. వీరిద్దరి సహకారంతోనే జనార్దన్ రావు 2013లో బాలాజీ బార్ కొని తర్వాత దాని పేరును ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ గా మార్చినట్లు పేర్కొంది. 2017లో ఇబ్రహీంపట్నం బార్ యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారని, అందులో జోగి రమేష్, రాము కీలకమని సిట్ తెలిపింది. 2019 ఎన్నికలు జరిగే వరకు ఈ సిండికేట్ కొనసాగిందని వెల్లడించింది. వైసీపీ హయాంలో జనార్దన్ రావు సోదరులు జోగి రమేష్ అండదండలతో తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొని ఏపీకి తీసుకొచ్చి వేరే బాటిళ్లలో నింపి అధిక ధరకు విక్రయించేవారని పేర్కొంది. జనార్దన్ రావుకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జోగి రమేష్, రాము తెలంగాణ మద్యం సిండికేట్లో భాగస్వామ్యులైన షేక్ షరీఫ్, మహంకాళి పూర్ణచంద్రరావు, తుంగల సుధాకర్ తదితరుల్ని బెదిరించారని సిట్ తెలిపింది. జనార్దన్ రావు సోదరులు జోగి రమేష్ సోదరులకు 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల చొప్పున డబ్బు ముట్టజెప్పేవారని సిట్ తెలిపింది. రాజకీయ అండదండలు, అధికారుల దాడులు లేకుండా చూసేందుకు ఈ మొత్తాలు ముట్టజెప్పేవారని వెల్లడించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిఘా పెరగడంతో నకిలీ మద్యం తయారీని జనార్దన్ రావు ఆపేశారని పేర్కొంది. తంబలపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని, అందుకే ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని సిట్ వివరించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రతో జనార్దన్ రావును ముందు పెట్టి జోగి రమేష్ ములకల చెరువులో తొలుత నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని, దానిలో స్టాక్ సిద్దమయ్యాక అబ్కారీ శాఖతో దాడి చేయించారని అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 15-16 తేదీల్లో జోగి రమేష్, రాము జనార్దన్ రావును సంప్రదించి జయచంద్రారెడ్డి ఎక్కడున్నారని ఆరా తీశారని, ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పగా ఆ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 23 ఉదయం 8:30 జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్లారని, 3 కోట్లు ఇస్తామని రమేష్ ప్రలోభ పెట్టడంతో సెప్టెంబర్ 24న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లారని తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రమేష్ ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి సమాచారం బయటకు వ్యాప్తి చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారని సిట్ తెలిపింది. అయినా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ఇబ్రహీంపట్నంలో నకిలీ తయారీ కేంద్రం సమాచారమిచ్చి దాడులు చేయించారని సిట్ వెల్లడించింది.